ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేదల కలలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 అడుగుల నుండి 600 అడుగుల వరకు ఇండ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు, ఇందిరమ్మ ఇండ్ల కోసం 10 ట్రిప్పుల ఇసుకను ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేశారు. తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా మొత్తం 505 ఇండ్లు మంజూరయ్యాయని, అందులో మొదటి విడతగా 416 ఇండ్లు పంపిణీ చేయగా మిగిలిన 89 ఇండ్లు రెండో విడతలో అందజేయనున్నట్లు వివరించారు. ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దలు గట్టిగా బాగుంది కదా స్టార్ట్ చేసింది. మరి అటువంటిది ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఉండే. ఈ 10 సంవత్సరాల్లో మన గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు 70 ఇల్లు ఎందుకు మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నారు. మరి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నదా తల్లి? ఉన్నదా? ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా? చేతులు ఎత్తండి. ఉన్నాయి. మరి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఊర్లలో ఉన్నాయి? ఎన్ని ఊర్లు? మరి అందుగురించే మళ్ళీ ఆలోచించి ప్రతి వాళ్లకు 10 సంవత్సరాలుగా ఇల్లు లేకుండా ఉన్నారు. ఒకే ఇంట్లో పెళ్ళైన కొడుకున్నాడు, పెళ్ళైన కోడలున్నది, మనవలు మనవరాలు, ఎంతో మంది కొడుకులతో సతమతమవుతా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం ఆలోచించి, ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల కోసం. అట్లాంటిది ఈరోజు పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని పోయిన సంవత్సరం దసరా రోజు ప్రారంభం చేసినాం. మన మండలంలో పైలట్ గ్రామంగా కొత్తపల్లి గ్రామానికి దాదాపుగా 92 ఇల్లు మంజూరు చేసినాం. కానీ మన అదృష్టమో దురదృష్టమో కానీ అక్కడ 14 మాత్రమే కట్టుకున్నారు. మరి ఇప్పుడు కూడా చాలా మంది నన్ను వచ్చి అడుగుతా ఉన్నారు. 5 లక్షల రూపాయలు అనేది చిన్న విషయం కాదు. తప్పకుండా మరి ఇక్కడ మా వాళ్ళు వివరాలు పెట్టలేదు. ఇసుకకి ఎంత అవుతుంది, ఇటుకకి ఎంత అవుతుంది, స్టీల్కి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత అవుతుంది, మేస్త్రీలకు ఎంత అవుతుంది, ఈ 5 లక్షల రూపాయల్లో కట్టుకోవచ్చు అని నేను ప్రతి దగ్గర పెట్టమంటా ఉన్నాను. మరి ఎంపీడీ గారు ఎందుకు పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు. ఆ వ్యయం ఎట్లా ఖర్చు పెడతాం, దాని ఎస్టిమేట్స్ అనేది మన బడ్జెట్లో పెట్టించినాం అక్కడ ఇలా. కాబట్టి మోడల్ ఇల్లు పెడతాం. మరి 5 లక్షల రూపాయలు మరి వీళ్ళు ఎందుకు కొంతమంది కట్టుకోలేని రాసిస్తున్నారు.